వైసీపీ నుంచి మేయర్గా ఉన్న వాళ్ళు రాజీనామా చేయడం ద్వారానో లేకపోతే వాళ్ళని బెదిరించో కూటమి చాలా చోట్ల తమ వాళ్లకు డిప్యూటీ మేయర్ పదవులను తీసుకుంది. తిరుపతిలో కూడా తీసుకునేదే. బట్ తిరుపతిలో అలా తీసుకోవడానికి సంబంధించి కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ అడ్డుకట్ట వేసింది. ఈ కారణంగా ఎన్నికలు జరిగే ప్రాంతానికి తీసుకొస్తున్న సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లు ఉన్న బస్సు పైన తెలుగుదేశం పార్టీ నాయకులు అటాక్ చేసి బస్సు అద్దాలను పగలగొట్టి ఆ బస్సులో నుంచి కార్పొరేటర్లని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ అయిన 4 కార్పొరేటర్లు కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ వీడియో రిలీజ్ చేశారు. ఆ ఎవిడెన్స్ ఒకసారి చూడండి, ఏం జరిగిందో మీకే అర్థమవుతుంది. ఈ 4 కార్పొరేటర్లు మేము కిడ్నాప్ కాలేదు, మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కిడ్నాప్ చేయలేదు అని చెప్పారు. అలా చెప్పించారని ఎందుకంటున్నానంటే ఈ 4 కార్పొరేటర్లు పక్కన విజువల్ లో నేను మార్క్ చేసి కూడా చూపిస్తున్నాను. ఈ 4 కార్పొరేటర్లు ఎక్కడి నుంచి అయితే బైట్ రికార్డ్ చేసి పంపించారో ఆ బైట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. పైన రూఫ్ ఒకటే ఉంది, ఒకటే రూఫ్ కింద కూర్చొని వాళ్ళు 4 బైట్స్ పంపించారు. బట్ 4 చెప్పింది 4 డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నామని చెప్పారు. బంధువులు ఇంటి దగ్గర ఉన్నారని ఒకరు, ఇంకొకరు ఇంకెక్కడో బయట ఉన్నానని, ఇంకొకరు ఇంకెక్కడో బయట ఉన్నానని చెప్పారు. బట్ ఈ 4 కార్పొరేటర్లు ఒకే రూఫ్ కింద ఒకే ఫోన్ లో రికార్డ్ అయిన వీడియోగా అర్థమవుతుంది. సో మీరు దౌర్జన్యం చేస్తూ తీసుకెళ్లి వాళ్ళు కిడ్నాప్ కాలేదని వాళ్ళతోటే చెప్పించే ప్రయత్నం మీరు చేస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి మీరు చేసిన ఆ ప్రయత్నాన్ని ప్రపంచం ముందు ఉంచి అడ్డంగా దొరికిపోయేలా చేశారు.